ఓకే ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అని అవును ఈ యొక్క బీసీ కుల గణన అని అవును. అంతా జరుగుతుంది. ఇంకా ఈ కులాలు ఇంకా ఈ రిజర్వేషన్ల గురించి అసలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు ఇంత పాకలాడుతున్నారు? మీరు కేవలం ఈ లైట్ బుగ్గలను కానీ ఈ అద్దాల మెడలను కానీ ఇవన్నిటిని చూసి మాత్రమే మీరు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ రాకెట్లు ఎగురుతున్నట్టు నాకు తెలిసి మన దేశంలో ఇవి చూసే మీరు అసలు ఈ రిజర్వేషన్ లేని కులాలు ఏందని చెప్పి మాట్లాడుతారు. కానీ మేము 2500 సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా అనేక కులాలు ఈ దేశంలో సోషియాలజీ నుంచి మామూలుగా మన సొసైటీని చూసినట్లయితే 6500 కులాలుగా ఈ రోజు ముక్కలు చెక్కలుగా చేయబడ్డ కులాలు ఇవన్నీ. భూమికి దూరంగా భువకు దూరంగా మనుషులుగా గుర్తింపు లేకుండా 2000 సంవత్సరాలు బతికిన జీవోత్సవాలు ఇవన్నీ జాతులన్నీ. సో మాలాంటి విద్యార్థులు కానీ అనేక కోట్ల మంది ప్రజలు వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే స్కూల్కి వస్తారు. గతంలో చదువుకోలేదా? ఎప్పుడండి? గతంలో స్వాతంత్రం లేవండి, అంబేద్కర్నే చదువుకోనియలేదండి. అంబేద్కరే కష్టపడి ఈ దేశంలో చదువుకోనికి అవకాశం లేకపోతే బయటకు చదువుకుండు. ఎవరో 2-3 చదువుకురు. పూలే, అంబేద్కర్ కొంతవరకు మాత్రమే.